అని అంటుంది. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం గం గణపతియే నమః. ఓం దుం దుర్గాయే నమః. శ్రీ ఆంజనేయం డివోషనల్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు. మనం వాస్తు పాఠాలు అనే ఎపిసోడ్లో ఇది వరకు మనం ఒక ప్రోగ్రాం రెడీ చేసాం, అది మీరు చూసే ఉంటారు. అయితే ఇప్పుడు వాస్తు గురించి మాట్లాడుకుందాం. మనం సాధారణంగా ఒక ఇల్లు కట్టుకోవాలని, ఇల్లే స్వర్గసీమని మన పెద్దల నానుడే. అయితే ఇల్లు కట్టుకునేటప్పుడు ఎలాంటి స్థలాన్ని మనం ఎన్నుకోవాలి అనే విధానంలో చాలామంది అక్కడికి ఇల్లు కొనేటప్పుడు కానీ, స్థలాన్ని కొనేటప్పుడు కానీ అంతెంతో డబ్బును అరేంజ్ చేసుకొని మనం ఆలోచించకుండా ఒక్కొక్కసారి తొందరపడి తర్వాత ఇల్లు స్థలాన్ని ముందు కొనుక్కొని తర్వాత కట్టి తర్వాత బాధపడే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ కొంతమంది ఏంటంటే ఇప్పుడున్న ట్రెండ్, చాలామంది భగవంతుడి గురించి కానీ, ఆస్ట్రాలజీ గురించి కానీ, వాస్తు గురించి కానీ ఇలా కొన్ని విషయాలు నమ్మని వాళ్ళు మనం చేసేది ఏం లేదు. కానీ మనం సాధారణంగా డబ్బు ఎంత సంపాదించినా మనశ్శాంతి లేకపోవడం, ఇంట్లో డ్యూటీ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఫ్యామిలీతో అన్యోన్యత లేకపోవడం, ఇలాంటివన్నీ ఉంటాయి. మరి అలాంటి సందర్భంలో ఐశ్వర్యం అంటే దానికి అర్థం ఏంటి అంటే ఆనందం లేకపోవడం. డబ్బు ఆనందాన్ని ఇస్తుందా అంటే ఒక సందర్భంలో ఇవ్వలేదని కూడా చెప్పొచ్చు. కానీ పూర్వీకులు మన ఋషులు ఏం చేశారంటే గృహం అనేది అది చిన్నదైనా పెద్దదైనా సరే అందరూ ఆనందంగా ఉండాలని ఒక వాస్తు అనే విధానాన్ని వాళ్ళు ఎంతో తపస్సు చేసి మనకి అందించారు. అది చాలా ఇప్పుడు మీరు చెప్పాలంటే సైంటిఫిక్గా కూడా కొంతవరకు కొన్ని విషయాల్లో నిరూపించవచ్చు. కాకపోతే వాస్తు శాస్త్రం విషయానికి వచ్చేటప్పటికి ఏంటంటే కొంతమంది సైంటిస్టులు దాని మీద పరిశోధనలు ఇంకా చేయవలసి ఉంది. కాకపోతే అక్కడక్కడ కొంచెం చేయడం జరుగుతుంది. అలాగే భగవంతుడి గురించి కూడా రీసెర్చ్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు సైన్స్, వివేకానంద గారు చెప్పేటప్పుడు సైన్స్ డెవలప్ అయిన కొద్ది మన హిందూ మతం వైభవం ఇంకా పెరుగుతుంది. అలాగే వాస్తు గురించి కూడా ఏదో కొంతమంది మహానుభావులు దాని మీద చర్చించడం జరిగినట్లయితే అది ఖచ్చితంగా భవిష్యత్తులో మనం చూడొచ్చు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పుడు మనం మాట్లాడుకునేది వాస్తు గురించి మాట్లాడుకునేటప్పుడు స్థలం గురించి మాట్లాడుకుంటున్నాం కనుక ఒక స్థలాన్ని ఎంచుకునేటప్పుడు చుట్టూ ఉన్న వాతావరణాన్ని గమనించాలి. అంటే అక్కడ కొండ ప్రాంతాలు కానీ, ఎత్తైన స్థలాలు కానీ, లేదంటే జలానికి సంబంధించినవి కానీ అవి ఎక్కడున్నాయి, ఏ దిక్కునున్నాయి, ఇలాంటివి కొంచెం చూసుకుంటూ అది స్థలం ఎలాంటిది, ఆ స్థలం ఏ రంగులో ఉంది, అటు పూర్వం ఆ స్థలంలో ఇది వరకు ఏముండేది, ఇలాంటివి కనీసం మనం గమనించవలసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి చూడండి, మనలో బ్లడ్ గ్రూపులు ఎన్నో, మనిషిలో అందరూ ఒకలా ఉన్నప్పటికీ కూడా బ్లడ్ గ్రూపులు అనేకం కనిపిస్తాయి. ఎందుకు అలాగా అంటే సైన్స్ నిర్ధారించింది కనుక మనం నమ్ముతున్నాం. అలాగే స్థలం కూడా కొన్ని చోట్ల జలం అనేది కొన్ని చోట్ల ఉంటుంది, కొన్ని చోట్ల ఉండట్లేదు. మరి అదేంటది? అన్ని చోట్ల ఉండాలి కదా భూగర్భంలో. అలాగే కొన్ని చోట్ల ఉష్ణోగ్రత ఎక్కువ కనిపిస్తుంది, కొన్ని చోట్ల తక్కువ కనిపిస్తుంది. కొన్ని చోట్ల వర్షాలు పడకపోతే బీటలు వీడిపోతాయి, కొన్ని చోట్ల వేడదు. అలాగే చూడండి, కొన్ని గృహాలకు వెళ్ళేటప్పుడు ప్రశాంతంగా కనిపిస్తుంది, కాసేపు కూర్చున్నా కాసేపు ఉందాం అనిపిస్తుంది. కొన్ని చోట్ల చూస్తే 5 నిమిషాలు కూడా ఉండాలనిపించదు. అది మన మనస్సాక్షికి తెలుసు ఆ విషయం. అలాగే కొన్ని దేవస్థానాలకు వెళ్ళినట్లయితే అక్కడ చాలా ప్రశాంతంగా ఉండి కాసేపు ఇక్కడ కూర్చొని వెళ్దాం, అవసరమైతే ఎవరికి ఎప్పుడు నిద్ర రాని పేషెంట్లు కూడా అక్కడికి వస్తే నిద్ర వస్తుంది. అది ఎందుకలా అంటే ఖచ్చితంగా రేగని చెప్పాలంటే చెప్పలేమేమో, కానీ కనిపిస్తుంది. అది దానికి సైంటిఫిక్గా చెప్తే మనం నమ్ముతాం. అలాగే ఈ వాస్తు శాస్త్రం కూడా ఎంతో గొప్పది, విలువైంది. ఒక ఇల్లు కట్టేటప్పుడు కూడా ఋషులు చెప్పే విధానంగా మనం కట్టినట్టయితే ఉన్నంతలో ప్రశాంతంగా ఉంటారు అని మహానుభావులు ఋషులు మనకి ఆ విజ్ఞానాన్ని అందించడం జరిగింది. అది నేనుగా ఎవరు కనిపెట్టింది కాదు, ఆ పూర్వీకులు చెప్పిన దాన్నే ఇప్పుడు మనం
కొన్ని విషయాలు మనం చర్చించుకుందాం. రానున్న రోజుల్లో అది కొంచెం లోతైన విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. అందువల్ల మనం ముందు ఏంటంటే ఒక స్థలంలో మన స్థలం తీసుకునేటప్పుడు ఆ స్థలం మంచిదా కాదా అనేదాన్ని ఒక చిన్న పరీక్ష పెట్టి మనం నిర్ధారించుకోవచ్చు. కాకపోతే అనేక రకాలు ఉన్నాయి. అందులో ఒకటి చెప్పుకుందాం. మనం ఒక స్థలం ఫర్ ఎగ్జాంపుల్ ఒక 200 గజాలు తీసుకుందాం అనుకుందాం. 200 అని కాదు, ఎక్కువైనా తక్కువైనా పర్వాలేదు. అందులో మీకు నచ్చిన చోట అంటే కనీసం కొన్ని ఉత్తరం దిక్కునో ఈశాన్య దిక్కునో తూర్పునో ఒక అడుగు లోతు మట్టిని తవ్వండి. అదే విధంగా వెడల్పు కూడా అడుగు లోతు తవ్వండి. అంటే అడుగు లోతు వెడల్పు అడుగు అంటే 12 అంగుళాలు తవ్విన తర్వాత ఆ మట్టిని అంతా బయట తీసేసి పక్కన ఉంచండి. ఇంచుమించు ఒక 24 గంటల తర్వాత అంటే మరునాడు ఒకసారి వచ్చి ఆ మట్టిని ఏదైతే తవ్వ ఆ పెగిలాగా ఉండే దాంట్లో మట్టిని నెమ్మదిగా పూర్తి చేయండి, అంటే కప్పియండి. కప్పిన తర్వాత మీరు గమనించవలసింది అక్కడే అంటే ఆ మట్టి ఏదైతే తీసి బయట పెట్టామో ఆ బయట పెట్టింది సరిపోయిందా లేదా, దాన్నే మనం చాలా సూక్ష్మంగా గమనించవలసి ఉంది. సరిపోయినట్లయితే అది మధ్యమం అంటే యావరేజ్. అంతకంటే కొంచెం మిగిలినట్టు కనిపించిందా అంటే సమలెవెల్లో, అంటే భూమికి సమలెవెల్లో కాగా, అంటే ముందు మనం తవ్వేటప్పుడు భూమి సమలెవెల్లో కదా ఉంది, ఆ సమలెవెల్లో ఉండి కాకుండా అదనంగా మిగిలింది అనుకోండి, అది ఆ స్థలం మనకు యోగిస్తుంది అని మనం నిర్ధారించవచ్చును. ఇది మాత్రం వర్షాకాలంలో కావచ్చు, వేసవి కాలంలో కావచ్చు, శీతాకాలంలో కావచ్చు, ఏ కాలంలోనైనా సరే దీన్ని మనం పరీక్షించుకోవచ్చు. కొన్ని పరీక్షలు మాత్రం కొన్ని టైంలో అది కరెక్ట్గా మనం కొన్ని అపోహలు వస్తాయి, డౌట్లు వస్తాయి. దాని గురించి కూడా తర్వాత మాట్లాడుకుందాం. ఈ ఒక పాయింట్ మాత్రం మీరు చాలా గమనించవలసి ఉంటుంది. దీన్ని ఒకసారి చూడండి. తర్వాత స్థలం ఎంపిక విషయంలో మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ధన్యవాదాలు. నమస్కారం.